ఇలాంటి కారు ఎవడైనా నాకు ఒక 2 రోజులు తోలుకోరా అని చెప్పిస్తే బాగుండు. అది అవదమ్మా. ఈ రోజు నేను డ్రైవ్ చేసే కారులో పెట్రోల్ లేదని చెప్పి మా వాళ్ళు పెట్రోల్ కొట్టించరమ్మంటే పెట్రోల్ బంక్ దగ్గర వెళ్ళా. ఏడ వచ్చిన తర్వాత ముందు కనిపిస్తున్న కారులోంచి కాఫీ అనుకుంటా పెద్ద కప్పులో ఉంది. పార్కింగ్ లో జనాలు తిరిగే ప్రదేశంలో ఉంపేశాడు. మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా. అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. వీళ్ళ మనల్ని అంటూ ఉంటారు ఇండియా వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేస్తారు, ఎక్కడ పడితే అక్కడ నాశనం చేసేస్తారు అని చెప్పి. కానీ వాళ్ళు అంటున్న మాట కూడా నిజమే. రూపాయికి 2 పక్కలు ఉన్నట్టు చెత్త చేసే వాళ్ళు ఉన్నారు, మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిజం, పచ్చి నిజం. మీ కుటుంబం మొత్తం తెచ్చిన తొట్టు. ఎవరో చేశారని చెప్పి అందరిని అనడం కూడా తప్పే. ఇతరనే కాదు మా వాళ్ళు కూడా కారులో వెళ్తూ వెళ్తూ చెత్త పడేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. చూసి కర్మరా బాబు అనుకోవడం తప్ప ఏం చేయలేము, ఏమనలేము అంతే. పెట్రోల్ కొట్టించుకొని వస్తూ ఉండగా మా ఇంటి దగ్గరలో ఈ కారు కనిపించింది. ఈ సూపర్ కార్స్ తో ఒక తలనొప్పి ఉంది. హైవే మీద తప్ప ప్రజలు ఉండే ఏరియాలు అస్సలు తిప్పలేము. ఈ జనాలు ఉండే ఏరియాలో ఏంటంటే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేకర్స్ మీద ఇవేమి ఎక్కలేవు. ఎక్కవంటే కింద బాడీకి టచ్ అయిపోతాయి. నేను పనిచేసే ఇంట్లో మాక్సిమం అన్ని ల్యాండ్ క్రూజర్లే. మీరు పనిచేసే ఇంట్లో ఇలాంటి సూపర్ కార్స్ ఏమైనా ఉంటాయి కామెంట్ చేయండి.